మూత పెట్టకపోతే పాకురు వస్తుంది, వాటర్ లో ఆల్గే ఫామ్ అయిపోతుంది. అవును అవును. ఇదేమో వచ్చేసి మనకు హార్డ్నెస్ ఉంది చూడండి మీ వాటర్ లో, ఎలక్ట్రో కండక్టివిటీ, తర్వాత ఈ హార్డ్నెస్ 1470 TDS. ఇదేంటంటే సాఫ్ట్ ఎండ్స్, వాటర్ సాఫ్ట్ చేస్తుంది అనమాట. ఆ 1470 వాటర్ ని మనకి సాఫ్ట్ చేస్తుంది కంప్లీట్ గా. ఎంత వరకు అనే కాదు, వాటర్ ని హార్డ్నెస్ నుంచి సాఫ్ట్ వైపు కన్వర్ట్ చేస్తుంది, తగ్గియదు. తగ్గించాలంటే అప్పుడు మీరు మళ్ళీ ఆర్ఓ టెక్నాలజీకి వెళ్ళాలి, ఆర్ఓ టెక్నాలజీకి పోవాలి. ఆర్ఓ టెక్నాలజీ ఎక్కడ వాడతాం మనం? దాంట్లోకి వాడలేం కదా. ఇంటికి మొత్తం ఎంత మెయింటెనెన్స్ ఎంత వస్తుంది, కరెంట్ బిల్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా అవుతుంది కదా, అందుకని మనం దాన్ని వాడలేము ఆర్ఓ. సో దాని ప్లేస్ లో మనకు ఆల్టర్నేటివ్ వచ్చింది సాఫ్ట్నర్స్, వాటర్ సాఫ్ట్నర్స్. మళ్ళీ రెజిన్ బేస్డ్ ఉంటుంది, దాంట్లో క్యాటయాన్ యానయాన్ మిక్స్డ్ పెట్టుకుని రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్స్ ఉంటాయి. అవి కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తాయి, బట్ అక్కడ అంత పని చేయవు అనమాట. అవి అబౌవ్ 1000 TDS అది పని చేయదు మళ్ళీ. అది కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక డొమెస్టిక్ ప్యూరిఫైర్ తీసుకొని సర్వీస్ లకి సెటప్ అయినారు చూడండి, అదే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది అది. ఇది మీకు అప్ టు 10,000 TDS ఉన్న వాటర్ కి కూడా ఇది కండిషన్ కి మారుస్తుంది. హార్డ్ గా ఉన్న వాటర్ ని సాఫ్ట్ వైపు కన్వర్ట్ చేస్తుంది. అంటే మాలిక్యూల్ సైజ్ ఉంటుంది కదా, మినరల్ మాలిక్యూల్ సైజ్ ని 1:10 రేషియోలోకి బ్రేక్ చేస్తుంది. ఇది సాఫ్ట్ అవుతుంది, వాటర్ ని సాఫ్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. మీకు ఆ ఎయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, లేదంటే ఆ గీజర్ అప్లియన్సెస్ వీటన్నిటి మీద స్టెయిన్స్ రావటం ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ మీకు ఇది సూటబుల్ అనమాట. ఇదేమొచ్చేసి జీరో టర్బ్. ఇది క్లియర్ చేస్తుంది వాటర్ లోని మడ్, స్మెల్, కలర్ ఇవి ఏమన్నా ఉంటాయి చూడండి, ఫిజికల్ కంటామినేషన్స్, వాటన్నిటిని ఇది క్లియర్ చేస్తుంది. ఇది అంటే ఇప్పుడు ఇట్లా ఈ ఏరియాలో అంతా కూడా మట్టి ఎక్కువగా వస్తుంది, నల్ల మట్టి. ఆ మట్టి రాకుండా ఇది క్లియర్ చేస్తుంది. అవి లవణాలు అనేది ఇది పనిచేస్తుంది, లవణాల మీద ఇది పనిచేస్తుంది. లవణాల సాలిడ్స్ అన్నిటి మీద, TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, ఆ సాలిడ్స్ అన్నిటి మీద ఇది వర్క్ చేస్తుంది. ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్, దీంట్లో యానోడ్ క్యాథోడ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది యానోడ్ అనమాట, ఇది యానోడ్. ఇది టైటానియం మెష్ ప్లేట్, ఇది టైటానియం మెష్ ప్లేట్ విత్ MMO కోటింగ్ దీని మీద, దాని లోపల ఉంటుంది. ఇది MMO కోటింగ్, మిక్స్డ్ మెటాలిక్ ఆక్సైడ్ అని ఉంటుంది దీని మీద. ఆ పెయింట్ వేస్తారు, 1000 డిగ్రీల సెల్సియస్ లో హీట్ చేస్తారు దీన్ని. అప్పుడు ఇది ఏంటంటే మనకి ఇది కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది వాటర్ లో. ఇప్పుడు జనరల్ గా వేరే ఏ మెటల్ అయినా వాటర్ లో రస్ట్ బట్టి కొన్ని రోజులకి పాడైపోతుంది. సో ఈ మెటీరియల్ మీకు అప్ టు లైఫ్ టైం ఉంటుంది ఇది యాక్చువల్లీ. కాకపోతే మేము 10 years అని చెప్తున్నాం దీని లైఫ్ స్పాన్. మ్యానుఫ్యాక్చరింగ్ గ్యారంటీ 3 years ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 10, 12 years, 15 years ఇట్లా పని చేయొచ్చు. కానీ చాలు కదా, 10 years పని చేసినా కూడా. ఇది టైటానియం మెటల్, సో దానికి లైఫ్ ఎక్కువ. యాక్చువల్లీ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇదొకటి సైజ్ ఉంది. అంటే కాస్ట్స్ మారుతా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇది కన్జంప్షన్ ని బట్టి ప్రైజెస్ ఉండవు దీంట్లో. మీ కన్జంప్షన్ ఎంత ఉందో ఆ కన్జంప్షన్ ని బట్టి ప్రైస్ అనేది ఉండదు. వాటర్ ఫ్లో ఉంటుంది, బోర్ నుంచి ట్యాంక్ లోకి వెళ్ళే వాటర్ స్పీడ్ ఉంటుంది చూడండి, ఆ స్పీడ్ ని మేము క్యాలిక్యులేట్ చేస్తాం ఎంత వస్తుంది అనేది. ఆ క్యాలిక్యులేషన్ ని బట్టి దీని ప్రైజెస్ మారుతుంది. ఇదేమో 3000 liters per hour, ఇది 4000 liters per hour, ఇది 5000 liters per hour, దీని తర్వాత 7000 liters, 8000, 9000, 12000 liters per hour దాకా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీరు ట్యాంక్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, దానికి సంబంధం లేదు. ట్యాంక్స్ ఇంకా 4 పెట్టినా దానికి ఏం సంబంధం లేదు. డైరెక్ట్ మనం ఇది బోర్ ఇన్పుట్ నుంచి ట్యాంక్ లోకి వెళ్ళే వాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి దీన్ని కనెక్ట్ చేస్తాం. బిఫోర్ ట్యాంక్ దీన్ని ఇన్స్టాల్ చేస్తాం. మీరు ట్యాంక్ లింక్ ఏదైనా దానికి ఉంచుకున్నా, ఎంత కన్జంప్షన్ చేసినా దానికి ఏం ఇబ్బంది లేదు. ప్యూరిఫైర్ పెట్టుకోవచ్చు, మీకు ప్యూరిఫైర్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆ సర్వీస్ మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. అది ఏదైనా పెట్టుకోవచ్చు, మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. ఇక మీకు లేదు, మీ ఆప్షన్స్ ఏమైనా ఉంటే అట్లా కూడా తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అప్పుడు మీకు ప్యూరిఫైర్ లైఫ్ కూడా కొద్దిగా మెయింటెనెన్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది లైఫ్. అది మేము ఆ ప్రెషర్ చెక్ చేయాలి. లేదా మీరు చెప్పొచ్చు ఎట్లా అంటే, ఇప్పుడు బోర్ సపోజ్ మీ పైన 2 tanks అంటున్నారు కదా OHTలు. OHTలు ఎన్ని లీటర్స్ ఉంటాయి సార్ ట్యాంక్స్? అవి అంటే 6000 liters. ఓకే, ఖాళీ అయినప్పుడు ఎంతసేపట్లో నిండుతుంది మీ ట్యాంక్?
30 minutes for 6000 liters 30 minutes లోనా? అంత స్పీడ్ ఉండదు, అంత స్పీడ్ ఉండదు. speed was అంటే 1 HP మోటారా? ఎన్ని HP లో? 1 HP అంటే అరౌండ్ 4000 లీటర్స్ పర్ అవర్ లిఫ్ట్ చేస్తుంది. 1 HP మోటార్ గంటకి 4000 లీటర్లు అప్ టు 4000 లీటర్స్ నింపుతుంది. 3 to 4000 లీటర్స్ నింపుతుంది అది. 40 అరౌండ్ 4000 లీటర్స్ అనుకోండి పర్ అవర్. 4000 లీటర్స్. ఎనివే మళ్ళీ చెక్ చేసేనా మీరు చెప్పొచ్చు, లేదంటే మా టీం రమ్మంటే వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తారు. వాటర్ కూడా చెక్ చేస్తారు, మళ్ళీ టీం అది ఫ్లో కూడా చెక్ చేస్తారు. అప్ టు 4000 లీటర్స్. ఇది 4000. ఇందులో ఇది వస్తుంది, ఇది ఒకటి వస్తుంది, ఇది రాదు. అది వస్తుంది, ఇది ఒకటి వస్తుంది, ఇది రాదు, ఇది ఇది రాదు. మీకు జీరో టర్బ్ అక్కర్లేదన్నారు కదా, మీకు క్లియర్గా ఉందన్నారు కదా. వాటర్ లో మట్టి ఏమి లేదన్నారు కదా, మట్టి ఏమి లేదన్నారు కాబట్టి ఇదొకటి. దీంట్లో వాటర్ సాఫ్ట్నర్ కూడా ఉంటుంది. ఇందులో సాఫ్ట్నర్ అనేది ఒకటే ఉంటుంది, ఇంక ఇదన్నీ ఉండవు. సాఫ్ట్నర్ ఉంటుంది, అది రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్ అంటారు దాన్ని. ఇది కొత్త టెక్నాలజీ యాక్చువల్లీ. ఇది ఈడిఐ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ డిఐనైజేషన్ టెక్నాలజీ. ఈడిఐ టెక్నాలజీ మినరల్స్ ని బ్రేక్ చేయటం. ఏవైతే పారామీటర్స్ వాటర్ లో ఎన్నైతే ఉంటాయో వాటన్నిటిని బ్రేక్ చేస్తుంది అనమాట. 1:10 రేషియోలో బ్రేక్ చేస్తుంది. సో అందుకని ఈ టెక్నాలజీది ఇది యాక్చువల్లీ దీంట్లో 2 టైప్స్. ఇది జీరో టర్బ్ అంటే టర్బిడిటీ రిమూవర్. టర్బిడిటీ, వాటర్ లో టర్బిడిటీ ఉంటుంది కదా, ఆ టర్బిడిటీని రిమూవ్ చేయడానికి ఇది వాడుతున్నాం. దీని ప్లేస్ లో రెజిన్ సాఫ్ట్నర్ కి కూడా ఇదే విజిల్ వాడతారు. అంటే ఇప్పుడు మీ పక్క వాళ్ళు ఎవరో పెట్టుకున్నారన్నారు కదా, ఆ సాఫ్ట్నర్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు, రెజిన్ సాఫ్ట్నర్. దాంట్లో మెయింటెనెన్స్ ఉంటుంది కాస్త. అంటే 15 days ఒకసారి సాల్ట్ వాటర్ ఎక్కించి రీజనరేషన్ చేయాలి. అది చేయకపోతే ఇంక ఇది పని చేయదు, మళ్ళీ ఆ రెజిన్ సాఫ్ట్నర్ పని చేయదు. ఇది దీంట్లో మీకు ఇదిగో ఇప్పుడు ఇది చూడండి, దీంట్లో ఇది ఇట్లా ఉందా, స్కేలింగ్స్ అన్ని కూడా ఇది దీంట్లో అబ్జర్వ్ అవుతుంది. బైకార్బోనేట్స్ అంటారు వీటిని, కాల్షియం బైకార్బోనేట్స్. ఇది క్లీన్ చేయాలి మనము. ఒక 125 hours మీ బోర్ రన్ అయితే ఆ ఛాంబర్, ఆ కాల్షియం కార్బోనేట్స్ అన్నిటిని ఇది అబ్జర్వ్ చేసుకుని పెట్టుకుంటుంది అది. అప్పుడు మనం క్లీన్ చేయాలి. ఇప్పుడు 125 hours మీ బోర్ రన్ అయితే డైలీ మీరు 1 hour వేస్తారా, 2 hours వేస్తారా, దాన్ని బట్టి మనం ఆ టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రఫ్లీ ఇండిపెండెంట్ అవర్స్ అంటే డైలీ ఒక 1/2 hour to 40 minutes వేస్తాం, మాక్సిమం 1 hour వేస్తాం. ఈ 1 hour 2-3 months కి అయితే వెళ్తుంది. అది 3 months కి ఒకసారి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ చేయడానికి ఒక రాడ్ ఇస్తాం మేము. ఈ సర్వీస్ చేయడానికి ఒకటి రాడ్ ఇస్తాము. ఇది ఇందులో నుంచి దీంట్లోకి పెట్టేసి ఇట్లా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. హ్యాండిల్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే దీనికి ఎటువంటి టూల్ కూడా అవసరం లేదు ఓపెన్ చేయడానికి కూడా. ఇది డైరెక్ట్ హ్యాండ్ తోటే వెళ్ళిపోతుంది. ఇది ఇంకేముండదు, అంతే లాక్. ఇది వెళ్ళిపోతుంది బయటకి. ఇదంతా అబ్జర్వ్ అయింది చూడండి దాంట్లో. ఇవి డెమో కోసం అని మేము సైట్స్ నుంచి కొత్త పెట్టి మళ్ళీ తెచ్చేసుకున్నాము చూపించడం కోసం అని చెప్పేసి. ఇది మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈస్ పెట్టి లాక్ చేసిన తర్వాత ఇది హ్యాండ్ తోనే టైట్ అయిపోతుంది. హ్యాండ్ టైట్ అయిపోతుంది. దీనికి మళ్ళీ మనం సపరేట్ గా ఏదైనా టూల్ తీసుకొని చేయాలనే అవసరం కూడా లేదు. ఇది మీకు అవసరం లేదు. మారే మీడియా వేరుగా ఉంటుంది. ఇది దీంట్లో వాడే మీడియా. ఇందులో మనం ఇది ఏదైతే ఇప్పుడు ఈ జీరో టర్బో అనేది ఉందో వాటర్ ని క్లియర్ చేయటం కోసం అని చెప్పేసి వాడే మీడియాలు ఇవి మనము. సో దాంట్లోకి వేరే మీడియాలు మారుతాయి. ఇక మీరు ఒకవేళ ఐరన్ ఎక్కువ కంటెంట్ ఉంది మీ వాటర్ లో ఉంటే ఐరన్ తీసేయడానికి ఇది ఇందులో ఉంటుంది. ఈ మీడియా అంతా ఇందులో ఉంటుంది. ఇది మీకు వదిలేయండి, మీకు క్లియర్ గా ఉంది. వాటర్ లో మట్టి లేదంటున్నారు కదా, నల్ల మట్టి. సో నల్ల మట్టి కానీ స్మెల్ కానీ వాటర్ లో కలర్ కానీ ఏమి లేకపోతే ఇది అవసరం లేదు. ఓన్లీ అదొకటి ఇదొకటి దాని సపోర్టింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇది దీని లోపల ఈ కాల్షియం కార్బోనేట్స్ పేరుకుంటున్నాయి కదా. ఒకవేళ మీకు టైం లేదు సర్వీస్ చేయడానికి, ఇబ్బంది అనిపిస్తుంది, అప్పుడు ఇది రిలీజ్ అయ్యి ట్యాంక్ లోకి వెళ్తుంది. యాక్చువల్ గా ఆ ట్యాంక్ లోకి వెళ్లకుండా సెకండ్ ఆప్షన్ లో దీన్ని ఉంచుతాం మనం ఇక్కడ. ఒకవేళ మీకు ఇంకొక 10 days టైం ఎక్స్టెన్షన్ అవడం కోసం డైరెక్ట్ ట్యాంక్ లోకి పడిపోతాయి. ఇంకా మీరు డిస్ట్రిబ్యూషన్ ఇంకా వాడుకుంటాం మనం. డిస్ట్రిబ్యూషన్ సాఫ్ట్ టైప్
1400 TDS 1500 అంటే టూ మచ్. సైన్స్ సబ్జెక్ట్ ఐడియా ఉంది కదా సార్ మీకు, ఇదంతా సైన్సే ఇది జరిగే ప్రైస్ అంతా. అందుకే TDS చూసి HOD గారు మన దేవుడు గురించి ఓకే TDS 700 ఆర్టిస్ట్ సాలిడ్స్ ఓకే చూసి నేను చాలా సర్చ్ చేసి పెట్టలేము. మామూలుగా ఇలాంటి ఫ్రీ ఇష్టం మరి బాగా ఇబ్బంది ఈ కంటామినేషన్స్ ఉన్నాయి కదా, హెవీ కంటామినేషన్స్ వాటర్ ఫేడ్ అయిపోతాయి, బట్టలు కూడా వాషింగ్ మిషన్స్ ఖరాబ్ అయిపోతాయి.